రావటం తనుజ గారు, దివ్య గారు వీళ్ళిద్దరూ ఫస్ట్లో బలంగా ఎవరుంటారు మేల్ కంటెస్టెంట్స్లో అని బలంగా చూసుకున్నారు. బలంగా చూసుకున్నప్పుడు వారిలో బర్నీ గారు ఒకళ్ళు, డెమన్ పవన్ ఒకడు, తర్వాత ఇమానియులు, వీళ్ళ ముగ్గురు స్ట్రాటజీగా బర్నీ గారు అయితే బలంగా ఉంటాడు. తర్వాత ఇమానియుల్ అయితే ఆయన జబర్దస్తులకు మంచి ఫ్రేమ్ ఉంది. వీళ్ళతో బాండ్ పెంచుకోవడం అయితే తనుజ జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ఆమె ఒక హైప్లో ఉంది కాబట్టి వీళ్ళందరినీ బాండ్స్ పెట్టుకోకుండా నేను ఇండివిజువల్గా ఆడుతున్నా అనే విధంగా అయితే మాట్లాడుతుంది. అసలు ఆమెను రప్పించిందే ఫస్ట్లో హైప్ తెప్పించిందే ఇమానియుల్. అట్లాంటిది ఇమానియుల్నే ఇప్పుడు డామినేట్ చేసిపోతుంది. ఆమె అయితే గేమ్ ఆడకుండా ఏం ఆడకుండా ప్రతిదీ ఏ టాస్క్లో ఆడలేదు. కానీ ఆమెకి ఓటు ఎందుకు వేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే బర్నీ గారు ఇంతకుముందు పెట్టుకున్న రిలేషన్షిప్ లాంటిది అయితే ఎక్కువ మెయింటైన్ చేసి అసలు ఆయన పెట్టుకోలేదండి. ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు దివ్య గారికి ఆమెకి ఏమైనా సంబంధం ఉందా? ఆమె వచ్చింది ఫస్ట్ స్థానంలో బర్నీ గారు నుంచింది. మా నాన్న అనుకుంది, పెంచుకుంది అక్కడ ఎవరు? దివ్య గారు. బాండింగ్ పెంచుకుంటే ఏదైనా గేమ్ లో హెల్ప్ చేస్తారనే ఉద్దేశంతో పెట్టుకుంది. అదే జరిగేదంతా అదే. కానీ ఆడ బాండ్స్ అనేది ఈ ఆడవాళ్ళు ఎట్లా ఉంటారంటే ఇప్పుడు కరెక్ట్గానే ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే కొంతమంది వాళ్ళ గురించే పర్టికులర్గా చెబుతున్నా. ఆడవాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది చూస్తూనే ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే కావాల్సినప్పుడు నానా బాండింగ్ పెంచుకుంటారు. వాళ్ళ స్థానం వచ్చినప్పుడు మాత్రం బాండ్స్ మొత్తం తెగదెంకొని వెళ్ళిపోయే విధంగా మాట్లాడుతున్నారు. సో ఓకే, మన డెమన్ పవన్ ఎలా ఆడుతున్నారు? డెమన్ పవన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్ అని నేను చెప్తున్నా. ఎందుకంటే అతను బాగా ఆడుతున్నా కానీ అతను ఎవరిని గుర్తించట్లేదు. లేతే రిలేషన్ అంటున్నారు. అసలు ఆ రిలేషన్ ఏంటి? అతను బాగా ఆడుతున్నాడు, టాస్క్లు బాగా ఆడతాడు మంచిగా. మొన్న గేమ్స్లో అదే కానీ ఆర్మీ కాకుండా డెమన్ పవన్కి ఇచ్చుంటే బ్రహ్మాండంగా ఆడేవాడు. ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్కి వెళ్ళాలని ఏదో బాండ్ పెట్టుకుంటున్నారు. కానీ అదేంటే షేమ్గా అంటే మనకు చూడకుండా విధంగా అయితే లేదు, మంచిగానే ఉంది. ఇంకా ఆయనకి సెకండ్ స్థానం ఫస్ట్ స్థానం వేయకుండా ఏదో తనుజ ఫస్ట్ అంటుపోయింది. మైండ్ ఉండాలి కాతేనా కానీ. సో రీతు చౌదరి వచ్చేసి ఇలా ఆడుతుందండి. మామూలుగా చాలా మంది రీతు చౌదరి కూడా మంచి డెమన్ లాగానే లేడీస్లో స్ట్రాంగ్ ప్లేయర్ అంటే రీతు కూడా అని చెప్పుకోవచ్చు. కానీ ఆమె చేసే ఓవర్ యాక్షన్ అడక్కి అని అరవటం ఎట్టంటే అంటే ఒక ఆడపిల్ల సంస్కారంగా ఉండే విధంగా ఉంటే మాత్రం ఆమె కూడా నచ్చుతుంది. కానీ ఆమె నాగార్జున గారు అన్నారు, ఏమైంది నీకు మెంటలా అయింది అంత గట్టిగా వరుతావు అనే విధంగా. అమ్మాయి అంటే సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధ పూసిని లాగా ఉండాలి. కానీ ఏమో చూస్తే ఎటాకంటే బడేలు రాని వాళ్ళు మాట్లాడుతుండే అందరికి నచ్చట్లా. కానీ ఆమె కూడా సంప్రదాయాన్ని లాగా మన తనుజ లాగా ఉంటే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. బిగ్ బాస్ లో ఎవరు ఫేక్ ఆడుతున్నారు ఇప్పటికి ఫేక్ ఆడుతున్నారు అనుకుంటే నేనైతే తనుజానే చెప్తా. కానీ అందరూ ఫస్ట్ అంటారు కానీ తనుజానే చెప్తా. తనుజాలో ఇప్పుడు తనుజ ఓటింగ్ కనుక చూసుకున్నట్లయితే అందరికంటే టాప్ లో ఉంది. కానీ ఈ స్ట్రాటజీలు మొత్తం ఫస్ట్ కాడి నుంచి చూసుకున్నట్లయితే ఆమెకు ఫస్ట్ ఓటింగ్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇమానియల్ నుంచి వచ్చింది. సెకండ్ ఎవరి నుంచి వచ్చింది? బర్నీ గారి నుంచి వచ్చింది. తర్వాత ఇప్పుడు సుమ్ము అనుకుంటా సుమన్ శెట్టి కాంచి వస్తుంది. యాడ్ నుంచి వచ్చింది. ఈ స్ట్రాటజీలు మొత్తం ఆమె ఫస్ట్ కాంచి పెంచుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఏమో ఇక్కడ ఉంది, వాళ్ళందరూ ఇక్కడ ఉండేసరికి వీళ్ళందరినీ చింపేస్తుంది. అదే ఆమె స్ట్రాటజీగా మారుతుంది. వీళ్ళందరూ జనాలకు ఏమైందంటే తనుజ ఉంటుంది అంటున్నారు. ఇంకా కొంతమంది కుర్రోళ్ళు అయితే అమ్మాయి బాగుందని వేసేవాళ్ళు కొంతమంది అయితే ఆమె ఏడ్చే దొంగడుపులకి కొంతమంది. అందుకని ఇవన్నీ సింపతి చూపిస్తుంది. ఈ సింపతి చూపించకుండా మంచిగా ఆడితే మాత్రం బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి తనుజ ఫేక్. ఇమానియుల్ అయితే మంచి కంటెస్టెంట్. అతనైతే ఎవరికైనా గొడవలు పడ్డా కానీ సాల్వ్ చేస్తున్నాడు, బాగానే ఉంటుంది. అలాంటి వ్యక్తి మాత్రం విన్నర్ కావాలని అయితే నా అభిప్రాయం. సరే, ఇప్పుడు బిగ్ బాస్ లో టాప్ 5 లో ఎవరు ఉంటారు? టాప్ 5 లో అయితే ఇమానియుల్ ఫస్ట్ ఉంటాడు, డెమన్ పవన్, ఆర్మీ, నెక్స్ట్ 4th ప్లేస్ వచ్చేసరికి రీతు చౌదరి. రీతు మొన్న బాల్స్ టాస్క్ లో ఎలా ఆడింది? రీతు చౌదరి బ్రహ్మాండంగా ఆడింది. లవ్ ట్రాక్ అదేంది మనకి మడి ఆడియన్స్ ని ఎంటర్టైన్మెంట్ చేసే విధంగా అది, అంతేగాని అది ఏం లేదు. మంచిగానే ఆడుతుంది రీతు చౌదరి కూడా. నెక్స్ట్ అయితే ఇంకొకటి ఎవరంటే పవన్ కళ్యాణ్ అయిపోయింది. గౌరవ్ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చినా కానీ
మంచిగా గౌరవ్ మాత్రం బాగా ఆడుతున్నారు. ఈ 5 అయితే ఉంటారనుకుంటున్నాను నేను. సో ఈ వీక్ లాస్ట్ జరిగిన వీక్లో గౌరవ్ ఎలిమినేట్ కావాలా, గౌరవ్కి ఓట్లు ఎక్కువ లేవు. సో మాధురి ఎందుకని ఎలిమినేట్ అయింది? మాధురి గారు బిహేవియర్ బాగలేదు, అందుకనే ఆమె ఎలిమినేట్ అయింది. బిహేవియర్ ఏంటంటే ఎవరి మీద అంటే కిచెన్ డిపార్ట్మెంట్లో అన్నం తినకుండా ఉండిపోవడం, లేకపోతే ఎవరి మీద కోపపడటం, ఇలాంటి పనులు చేస్తుండేసరికి ఎవరికి ఇరిటేటింగ్గా ఉంది. అందుకని బిగ్ బాస్ గారు బయటికి నెట్టేశారు. సో మొత్తం మీద బిగ్ బాస్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? బిగ్ బాస్ అయితే అసలు బిగ్ బాస్ ఎందుకు చూడొచ్చా చూడకూడదా అనేది నేను ఒకటే చెప్తున్నా. బిగ్ బాస్ అయితే చూడొచ్చు, ఎందుకంటే దాంట్లో ఎమోషన్స్ ఉంటాయి, బాండ్స్ ఉంటాయి, ఎవరిది ఫేకు ఎవరిది ఒరిజినల్ అనేది బయట ఎలా జరుగుతుందో రియాలిటీలో మంచిగా చూడొచ్చు. మంచి నాలెడ్జి వచ్చింది. అక్కడ చూస్తున్నారు కదా, గొడవ పడ్డ 2వ నిమిషమే పోయి మాట్లాడుకుంటారు, అలాంటివి నేర్చుకోవచ్చు. తర్వాత ఎవరు పక్కన వాళ్ళు ఇప్పుడు చూస్తున్నారు కదా, పక్కన కొట్టినట్టే కొడతారు, నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు చేసే చేష్టాలు మనకైతే క్లియర్గా కళ్ళకు కట్టినట్టు మన లైఫ్లో జరిగే విధంగా కొన్ని అయితే చూసుకోవచ్చు. అలా విధంగానే బిగ్ బాస్ అయితే చూడొచ్చు, మంచిదే. సినిమాల కన్నా నాకు తెలిసి బిగ్ బాస్ మంచిదని నేను ఏదే నమ్ముతున్నాను. సో రీతు పవన్ లవ్ స్టోరీ ఎలా ఉంది? రీతు మంచిదిగానే ఉంది, హెల్తీగానే ఉంది. కానీ ఈ హెల్తీగా లేదు అది ఇది అనడం వల్లనే నేనైతే బయటికి నెట్టడం జరిగింది, బాగా ఆడటం లేదని. వీళ్ళ రీతుది డెమన్ పవన్ది మంచి లవ్ స్టోరీయే, బాగానే ఉంది. అందుకనే ఆమె అయితే మంచిగానే మొన్న కూడా పాజిటివ్గా మాట్లాడింది. నాగార్జున గారు బయటకు పోమన్నప్పుడు నా డెమన్ పవర్ని